ఆయన కనికర సంపన్నుడా, కరుణామయుడా, జాలి దయగలిగిన దేవుడానికి స్తోత్రం. పూజనీయడానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభుని స్తుతిద్దాం. ఎవరు అనాలోచించకూడదు, దేవుని అనాలోచించకూడదు. దేవుని స్తుతిద్దాం, ప్రతివారు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారాలు. నీ మాటలే ప్రాణాధారాలు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు హరించావు. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు హరించావు. జీవజలములు త్రావనిచ్చావు, జీవజలసావు. జీవితమునే మార్చివేశావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. అందరూ కలిసి మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. సచ్చిన లాజరును చక్కగా నిలిపావు, బయటికి రమ్మని ఆదేశించావు. సచ్చిన లాజరును చక్కగా పిలిచావు, కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు. మళ్ళీ బ్రతుకును దయచేశావు, మళ్ళీ బ్రతుకును దయచేశావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు. మనసారి మరోసారి మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే జీవాధారాలు. నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారాలు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. మాట్లాడు నా ప్రభువా, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. అవును కదా, ఈ ఉదయకాల సమయం ముందు యేసయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా. నువ్వు నాతో మాట్లాడితే నా జీవితం బాగుపడుతుంది. నువ్వు నాతో మాట్లాడితే నా కుటుంబం బాగుపడుతుంది. నువ్వు నాతో మాట్లాడితే నా సంఘము బాగుపడుతుంది.
నువ్వు నాతో మాట్లాడితే నా సమాజం బాగుపడుతుంది ప్రభా. అయ్యా మాట్లాడయ్యా. సమరయ స్త్రీతో మాట్లాడి తన బ్రతుకును మార్చిన దేవా, చచ్చిన లాజరుతో మాట్లాడి తన బ్రతుకును మార్చిన దేవా, మా పితరులైన వారితో మాట్లాడి వారి బ్రతుకులను వారి కుటుంబాలను మార్చిన దేవుడా, అయ్యా మాతో మాట్లాడయ్యా, మాట్లాడు ప్రభా. నీ స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. రెండు చేతుల పైకెత్తి నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రభువానికి వందనాలు. ఈ పునరుద్ధాన దినాన కూడి ఉన్న మా అందరితో మీరు ముచ్చటించండి. మాకు కావాల్సిన శ్రేష్టమైన మాటలు అందించండి. నిత్యరాజ్యానికి వారసులుగా చేయండి. మరి ముఖ్యంగా శారీరకంగా బలహీనంగా ఉన్న బిడ్డలు మీరు తాకండి నాయన. అయ్యా నడువుల ప్రాంతంలో ఉన్న తండ్రి, బాగా నొప్పితో బాధపడుతున్న వారు నా తండ్రి, అయ్యా వారిని మీరు దర్శించండి. ఈ క్షణమే యేసు నామములో అట్టి పెయిన్ నుంచి పరిపూర్ణ విడుదల కలుగును గాక, సంపూర్ణ స్వస్థ యేసు నామములో అనుగ్రహించబడును గాక, నీ కొరకు శక్తివంతులుగా మార్చబడుదురు గాక. వారికి ఉన్న ఆ బలహీనత ఎన్నడూ నా తండ్రి వారి దరిదోపులో కూడా కనపడడానికి లేకుండా యేసు నామములో స్వస్థత అనుగ్రహించబడును గాక. ఉన్నతమైన ఆశీస్సులు దయచేయండి ప్రభా. కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉన్న వారిని కూడా మీరు తాకండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి అయా. నడినెత్తు మొదలుకున్న అరికాలు వరకు ఉన్న తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ఎవరైనా సరే ఉన్నవారు సంపూర్ణ స్వస్థత దయచేయండి. నీ సన్నిధిలో నీ కొరకు నా తండ్రి సాక్షులుగా నిలబొట్టుకు కృపనిచ్చి నడిపించి మాయం పొందమని, ప్రతి బలహీనతను దూరపరచు బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాస్త ముందు జరగండి అమ్మా. సాక్ష్యాలు కలిగిన వారు ఉన్నారు ఎవరన్నా? సమయం ముందు దేవుని వాక్యాన్ని విందాం. శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాలు. ఈ రోజున ప్రభు తెలియచేయమన్న మాట ఏమిటంటే, నువ్వు చేయుచున్నది నీకు తెలుసా అనే మాట గురించి చెప్పమన్నాడు. నేనైతే పరో హృదయం ఎందుకు కఠినపరచబడింది అనే దాని గురించి చెబుదామనుకుని ఆలోచిస్తూ ఉంటే, ప్రభు నువ్వు చేయుచున్నది నీకు తెలుసా అనే మాట గురించి చెప్పమంటున్నాడు. ఒకసారి ఈ మాట గురించి తెలుసుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా నేను చేయనది నేనెరుగను, నేను చేయనిశ్చయించినది చేయక దేశించినదియే చేయుచున్నాను. చాలమ్మా, బాగా గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేనేం చేస్తున్నాను అది నేను ఎరుగును అని చెప్తున్న మాటను ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి చదువుతున్నానా. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించుచున్నది చేయక దేశించినదే చేయుచున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి.
ఈరోజు ఒక మనిషి ఏం చేయుచున్నాడు? ఆది కారణము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక మంది భక్తులు ఉన్నారు. ఈ దినాన పరిశుద్ధుడైన దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, నీవు చేయుచున్నది నీకు తెలుసా? మనం చేయుచున్నది మనకు అర్థం అవ్వాలా. నేనేం చేస్తున్నా తెలుసు, ప్లస్ ఇంకోటి ఇంకెవరికి తెలుసు? దేవునికి. రెండోది ఇదేంటి ఏమ్మా, మనం చేసేది మనకు తెలీదా? మనం ఏం చేస్తున్నామో మనకు బాగా తెలుసు. తెలియకుండా ఏ మానవుడు ఏది చేయడు. బాగా గుర్తుపెట్టుకున్న ప్రియమైన బిడ్డలారా, ఉదాహరణకు చిన్నపిల్లలు కూడా మొన్న మధ్యన వేరే వాళ్ళు బండి ఒకటి తీసుకొచ్చాడు, పెట్టారు. చిన్నపిల్లలు ఏం చేశారు తెలుసా? వాడు ఆడుకుంటూ రాళ్ళు తీసుకెళ్ళిపోయి సైలెన్సర్లు వేస్తున్నాడు లోన. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఒక మనిషి తను చేయుచున్నది తను ఎప్పుడు తెలుసుకోగలడంటే తనకు తాను తెలుసుకోగలడు ఒకటి. రెండవది దేవుడు తెలియజేస్తే తెలుసుకోగలడు. మూడవది తన జీవితంలో వేరొకరు ఎవరైనా చెప్తే తెలుసుకోగలరు. ఈ మూడు సందర్భాలు కాకుండా ఇంకా తను చేయుచున్నది తనకి ఎప్పుడు అర్థం కాదు. తనకు తాను గ్రహించలేనప్పుడు, వేరే వారు చెప్తున్నా దాన్ని అర్థం చేసుకోలేనప్పుడు, దేవుడు చెప్తున్నా అలా నేను చేయుచున్నది ఏదో నాకు తెలియాలా. దేవుని వాక్యంలోకి వెళ్ళినట్టయితే కొన్ని విషయాలు కొందరు గ్రహిస్తారు, కొందరు గ్రహించరు. గ్రహింపు లేని పనులు కొన్ని ఉంటాయి, గ్రహించే పనులు కొన్ని ఉంటాయి. వారు చేయుచున్న పని వల్ల ఏం కలగబోతుందో తను గ్రహిస్తారు. మరికొంతమంది వారు చేయుచున్న పని వల్ల ఏం కలగబోతుందో అని గ్రహించరు, వెళ్ళిపోతారు, చేస్తారు. కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున. ఈ రెండు సందర్భాలు అనగా గ్రహించేవారు, గ్రహింపు లేని వారి గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. క్లుప్తంగా కొన్ని మాటలు చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి. మొదటి సమూయేలు గ్రంథం. తను చేయుచున్నది తను గ్రహించే అనుభవం కలిగిన వారు ఎలా ఉంటారనేది 22వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండమని మోయాబు రాజుతో మనవి చేసింది. దావీదు అంటున్నాడు, దేవుడు నాకేం చేయబోతున్నాడో నేను తెలుసుకోవాలి. గ్రహింపు, నేనేం చేయాలో, దేవుడు నన్ను ఏం చేయమంటాడో, ఒకవేళ నా పట్ల ఆయన ఏం చేయని ఉద్దేశించాడో అది నాకు కావాలి. ఈ రోజున ఒక క్రైస్తవుడిగా, క్రీస్తుని కలిగిన వ్యక్తిగా ప్రభు సన్నిధిలో నువ్వు చేయవలసిన ప్రార్థన, నీ అనుభవం, నీ విజ్ఞాపన, నీ తీవ్రత, నీ పట్టుదల ఏముండాలంటే దేవుడు నీ పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడో అది తెలుసుకోవాలి. అది గ్రహింపు. దేవుని యొద్ద నుంచి ఆ గ్రహింపు నీ దగ్గరకు రావాలి అంటే ఆయన సన్నిధిని కనిపెట్టుకుని ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. మహారాజు దావీదు సైతమే సమస్తాన్ని విడిచిపెట్టేసి, తన యొక్క బంధువులను కూడా విడిచిపెట్టేసి, అవసరమైతే వారి దగ్గరికి, ఇదిగో మా తల్లిదండ్రులు పంపించుకోండి, వాళ్ళ దగ్గర పెట్టుకోండి అని చెప్పి వాళ్ళను అప్పగించేసి తను అంచున్నాడో, దేవుడు నా పట్ల ఏం చేయని ఉద్దేశించాడో అది నేను తెలుసుకునేంత వరకు నేను ఆయన సన్నిధిలోనే గడుపుతాను. ఈరోజు మన పట్ల దేవుని ఆలోచన ఏంటి? ఆదివారం మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, మరలా వారం అయితే మరలా మందిరంలో కనబడతాం, అయిపోతుంది. కానీ దేవుడి ఆలోచన, దేవుని ఉద్దేశము, దేవునికి తలంపులు, దేవునికి ప్రణాళిక మన పట్ల ఏమై ఉందో మనం గమనించాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. ఈ రోజున దాన్ని తెలుసుకోగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుస్తాడు. ఎవరు గ్రహిస్తారంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని వారు గ్రహిస్తారు మొట్టమొదటిగా. రెండవది ఎవరు గ్రహిస్తారు అంటే 2వ రాజుల గ్రంథం చదవండి. పరిశుద్ధ లేఖన గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకే ఉండనేలా, తెల్లవారు వరకు మనం ఇక్కడ ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము
మనకు సంభవించును. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు తెలుసా? నలుగురు కుష్ఠరోగులు. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? కుష్ఠరోగులు మాట్లాడుతున్న వారు గ్రహిస్తున్నారు, వారికి అర్థమవుతుంది. శారీరకంగా రోగంతో ఉన్నారు కానీ వారు ఆత్మీయ రోగంతో వారు లేరు. ఆత్మ సంబంధమైన విషయాల్లో వారు ఏమి చేయుచున్నారు వారికి అర్థమవుతుంది, వారు గ్రహిస్తున్నారు. శరీరమే వారికి బలహీనంగా ఉంది. ఈరోజు శరీరం ఆరోగ్యంగా ఉండి చేయుచున్నది గ్రహించకపోతే నువ్వు వారికంటే ఇంకెలా ఉంటావు ఒకసారి అర్థం చేసుకో. మనము చేయుచున్నది ఏదో మనము గ్రహిస్తున్నామా? మనకు అర్థమవుతుందా? నేను చేస్తున్న పని ఇది మంచిదేనా? నలుగురు కుష్ఠరోగులు కలిసి వారికి ఆకలేసి ఆ షోమ్రోను ప్రాంతం ముందు ఉంటే చచ్చిపోతాం ఎడిదిరికని తెలుసుకుని వారు అక్కడి నుంచి బయలుదేరి ఆ షోమ్రోను ప్రాంతంలో దండెత్తి వచ్చారు సిరియన్లో. ఆ దండుపేట దగ్గరికి వెళ్ళిపోదాము, అక్కడికి వెళ్ళిపోయి ఒకవేళ వాళ్ళు మన బ్రతకనిస్తే బ్రతుకుదాం, ఒక ముద్ద పెడితే తిందాము, లేదంటే చంపితే చచ్చిపోదాం, ముందు బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళదామని బయలుదేరారు నలుగురు కుష్ఠరోగులు కలిసి. ఈ నలుగురు కుష్ఠరోగులు బయలుదేరుతున్న సందర్భం దేవాతి దేవుడు చూసి వారు ఒక్కొక్క అడుగేస్తున్నప్పుడు ఒక్కొక్క శబ్దాన్ని దేవుడు పంపిస్తున్నాడు. ఆడికి ఒక అడుగు వేస్తున్నప్పుడు బలహీనులే, కానీ వీరు ఏం చేశారు? దేవుని యందు శ్వాసం ఉంచి పని చేయడం ప్రారంభించారు. దేవుని యందు శ్వాసం ఉంచి వారి జీవితాల్లో దేవుని వైపు నడవటానికి చావైనా బ్రతుకైనా దేవుడు నాకు నియమించిన ఈ సిద్ధాంత ప్రకారం, ఈ విధానం ప్రకారం వెళ్ళిపోవాలని కాలుచుందో ముందుకు నడిచారు. వారు నడుస్తూ ఉంటే ఒక అడుగునంట ఇనపరదాల సౌండ్ వినిపించేదడు చేశారంట. మరొక అడుగేస్తానంట గొప్ప సైన్య సమూహం సౌండ్ వినిపించారంట. మరొక అడుగేస్తానంట గొప్ప రథముల గొందిక గుర్రముల శబ్దాన్ని వినిపించారంట. ఇలాంటి శబ్దాలన్నీ ఎవరికి కనబడుతుంది తెలుసా? సిరియన్లో దండుపేట కనబడుతున్నాయి, సిరియన్ల సైన్యాన్ని కనబడుతున్నాయి. ఎప్పుడైతే ఈ సిరియన్ల సైన్యము ఆ శబ్దాలు వింటున్నారు, అమ్మో ఇశ్రాయేలు రాజు మనకంటే బలమైన సైనికులను రాజును పోగేసుకుని మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు, ఒకవేళ మనం ఇక్కడ ఉండి నీడల నిశ్చయముగా చచ్చుదము, పదండ్రా బాబు ఉన్నదారిన బట్టి పారిపోదాం పదండ్రా అని వారు ఆ యొక్క గుడారాలను వదిలిపెట్టి పారిపోవడం ప్రారంభించారు. ఈ నలుగురు కుష్ఠరోగులు చేస్తున్న పని. ఈరోజు ఒకవేళ శారీరకంగా నువ్వు బలహీనరాలు కావచ్చు, కానీ నువ్వు చేయుచున్నది నీకు అర్థమైతే, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమైతే అది నీ జీవితానికి మేలుకరంగా ఉంటుందో కీడుకరంగా ఉంటుందో నీవే నిర్ణయించుకుంటావు. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ నలుగురు కుష్ఠరోగులు తీసుకున్న తీర్మానాన్ని దేవుడు చూశాడు. మీరు చూసినట్లయితే అదే అధ్యాయంలో ప్రతి దేవుని బిడ్డలారా ఒకసారి 4వ వచనం చదవండి. పట్టణంలోనికి పోదుమనుకుంటుమా, పట్టణమందు క్షామమున్నందున అక్కడ చచ్చిపోదు, ఇచ్చట ఓరక కూర్చుండున్నాను, ఇచ్చడను చచ్చిపోదు, పదండి. చదవండి అమ్మా. దేవుడు సెలవిస్తున్న అర్థమైతే నువ్వు చేయించున్న పని సత్యమిత్రులతో యుద్ధం చేస్తాడు. ఆమె హతమార్చాలనుకున్న వారిని పారదోలుతాడు. ఆమె నీవు ఇది మంచిదేనా నేను చేస్తుంది, లేక నేను చెడు చేస్తున్నాను అన్నటువంటి వారు ఎవరునో ఉన్నారమ్మా? ఎవరన్నా అయ్యా నాకు మంచి కానీ చెడు కానీ అసలు నాకేం తెలియదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే యేసుప్రభువుని దేవుడికి వదిలిపెట్టేసి వాళ్ళని దేవుడికి కొలుస్తా ఉన్నారు ఎవరన్నా? అందరికీ తెలుసు. సిరియన్ల దండుపేట దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళందరూ పారిపోయారు. ఆ గుడారాలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఆహారం తీసుకున్నారు, తింటున్నారు. వారు ఏమై ఉన్నారు తెలుసా? వాళ్ళ చేతులన్నీ కుష్టివ్యాధితో చీము రక్తం కారుతూ ఉన్నాయి. వాళ్ళు వస్త్రాలు పట్టుకుంటే వస్త్రాలు చీము రక్తం అయిపోతున్నాయి. వారు బంగారం పట్టుకుంటే బంగారము చీము రక్తంగా మారుతుంది. వారు ఏటి పట్టుకుంటే ఇవన్నీ పాడైపోతున్నాయి. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అరే ఇది మనం చేయించున్నది మంచి పని కాదు, ఒకవేళ దీన్ని మనం ముట్టుకున్నామా ఇది మనమే వేసుకోవాలా. మనకు ఆహారం పెట్టారు, ఇంతకాలము మనల్ని పోషించారా, ఇంతకాలము మనల్ని పోషించారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? కరువులో బాధపడుతున్నారు, అన్నం లేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైతే మనకేముంది తెలుసా? సమృద్ధిగా కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మనం వెళ్ళి రాజుగారికి వర్తమానం చూద్దాం. అరే ఊళ్ళోకి వెళ్తే చంపేస్తారా అంటాడు కూడా. మోషే ధర్మశాస్త్ర ప్రకారం కుష్ఠరోగులు ఊళ్ళోకి వెళ్తే రాళ్ళు తీసుకుంటూ చంపాలరా, చంపేస్తారా, మనల్ని చంపినా పర్వాలా,
వాళ్ళు మన హతమార్చినా పర్వాలా, మన బాధించినా పర్వాలా, ఇప్పుడు మనం ఏం చేయాలి? మన స్వజనుల రక్షణ కోసం నిలబడాలి.